మెంబర్స్, నేను మీ డాక్టర్ కోలా. మీరందరూ కూడా డీసెంట్ ఎగ్జామ్ చాలా బాగా రాస్తారని హోప్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్. సో మరి దాదాపు 32,000 మంది అప్లై చేశారు. మనము డీసెంట్ అధికారులు చెప్పినట్టు 76%, ఆల్మోస్ట్ 76% అటెండెన్స్ ఉంది. అంటే 32,000లో 32,000లో మనం తీసుకున్నట్టయితే 25,000 మంది రాశారు. దాదాపు 7,000 మెంబర్స్ ఆర్ యాబ్సెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. వీళ్ళంతా నాన్ సీరియస్ క్యాండిడేట్స్ అన్నట్టు. సో 25,000 మెంబర్స్ రాశారు అంటే డెఫినెట్లీ దెర్ విల్ బి డిక్రీజ్ ఇన్ ద వాట్ ఇస్ ఏ కట్ ఆఫ్. మనం చూసుకున్నట్టయితే తెలుగు మీడియంలో వచ్చేసి 12,000 మందికి 9,600 మంది రాస్తారు. సో పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు. 9,600 మెంబర్ రాశారు 12,000కి యావరేజ్గా. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియం 20,000కి 15,000 మెంబర్స్ రాశారు. సో యావరేజ్గా అటు ఇటు కలిసేసి ఆల్ మీడియంస్ కలిసేసి నియర్లీ 2.5 అంటే 3,000 మెంబర్స్. అంటే మనం తీసుకున్నట్టయితే 32,000 అన్నప్పుడు 76% అంటే 22,000 మెంబర్స్ రాశారు. సో డెఫినెట్లీ మరి మనం చూసినట్టయితే ఈ అటెండెన్స్ చూసినట్టయితే దేర్ విల్ బి డిక్రీజ్ ఇన్ ద కట్ ఆఫ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఐ విల్ బి షార్ట్లీ ఆన్ లైవ్. సో అప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డిఫికల్టీ లెవెల్ ఎలా ఉందని విద్యార్థుల నుంచి. అదేవిధంగా మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మరి 25th రోజు డీసెట్ కన్వీనర్ తెలిపినట్టు ప్రిలిమినరీ కీ అన్నది డీసెట్ సైట్లో పెట్టడం జరుగుతుంది. ప్రిలిమినరీ కీ మీరు రాసిన ఎగ్జామ్ సంబంధించి ఆన్సర్స్ని ఏవైతే ఉంటాయో కీ అన్నది 25th మే రోజు డీసెట్ సైట్ మీ అందరికి తెలుసు www.dset.cdse.gov.gov అంటే gov.in మీరు చూసినట్టయితే మీకు కీ వస్తుంది. ఓకే, సో ఈరోజు 22nd, 23rd సాటర్డే, 24th సండే, 25th మండే రోజు మీకు కీ వస్తుంది. ఆటోమేటికల్లీ మీ అందరికి కూడా ఐడియా వచ్చేస్తుంది ఎంత స్కోర్ వస్తుందని. అదేవిధంగా 25th నాడు మీకు డీసెట్ కీ వచ్చిన తర్వాత మీ ఆబ్జెక్షన్స్కి ఒక 2 రోజులు టైం ఇస్తారు. అది కూడా మీకు సైట్లో చూడండి. 25th రోజు ఎప్పుడైతే కీ వస్తుందో ఆటోమేటిక్గా ఆబ్జెక్షన్ ఆన్లైన్లో కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా డీసెట్ కన్వీనర్ మనకు త్వరలో తెలపడం జరుగుతుంది. సో మీరందరూ కూడా www.dset.cdse.gov.in లాగిన్ అవుతూ ఉండండి. అదేవిధంగా మీ వాట్సాప్ నంబర్, సెల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ వాట్సాప్ కూడా రెగ్యులర్ చూస్తూ ఉండండి. మీ మెసేజెస్ కూడా చూస్తూ ఉండండి, రైట్? సో ఎందుకంటే రెగ్యులర్ అప్డేట్స్ మీ సెల్కే వస్తాయి. ఏ నంబర్ అయితే మీరు ఇచ్చారో దాన్ని స్విచ్ ఆఫ్ చేయకండి, లేదా అది యూజ్లో లేకుండా పెట్టకండి. సో ఎవ్రీథింగ్ ఇప్పటి నుంచి మీకు అన్ని మెసేజ్లు మీ యొక్క సెల్ నెంబర్కి వస్తాయి. సో మరి మనం చూద్దాం మరి 25th నాడు కీ వచ్చిన తర్వాత స్కోరింగ్ ఎంత ఉంటుంది. బేస్డ్ అపాన్ దట్ మనం కట్ ఆఫ్ వేరియేషన్ ఉంటుందని ఆశిస్తున్నాం. మనం అన్నాం లాస్ట్ టైం మినిమం 50+ వస్తే ఓసీ బీసీకి, 45 to 50 గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ ఇన్ గవర్నమెంట్ అనుకున్నాం. మరి ఈసారి ఏమైనా తగ్గుతుందని ఆశిద్దాం. సో షార్ట్లీ వీ విల్ బి ఆన్ లైవ్ అండ్ విల్ అనలైజ్ ద పేపర్ అండ్ విల్ సీ దట్ హౌ ఇట్ విల్ బి, రైట్? మరి మీరందరూ కూడా మరి అప్డేట్ చూసి మరి సెల్ ఫోన్ ఆన్లో పెట్టి మెసేజెస్ రెగ్యులర్గా చూడండి. అండ్ హోప్ దట్ మరి 25 రోజులు వచ్చే కీలో మీరు చేసిన పేపర్ అంతా కూడా కరెక్ట్ కావడాన్ని ఆశిస్తూ మంచి స్కోర్ రావాలని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా. బాయ్.